దయచేసి గమనించండి, దేవుని సన్నిధిలో మనం గడిపే ఏ టైం కూడా మనకి వ్యర్థం కాదు. మనుషుల దగ్గర మాట్లాడుకుంటుంటామే గంటలు గంటలు, అది ఉపయోగపడకపోగా కొన్నిసార్లు కొన్ని అనర్థాలకు దారితీస్తుంది. వాళ్ళు చెబుతున్నప్పుడు మనం ఊకొట్టినా అలాగా ఆహా అని అన్నాం అనుకో, దానికి కూడా మనుషుల దగ్గర నుంచి నీకు పనిష్మెంట్ వస్తుంది. ఏంటి, నువ్వు కూడా ఉన్నావంట కదా, నువ్వు కూడా ఊకొట్టేవంట కదా అని వస్తారు. నీ నోటి మాట రాదు. ఇక నేను లేనని చెప్పలేవు, ఉన్నానని చెప్పలేవు. అందుకని కొన్ని మాటలు మీరు గంటలు గంటలు వింటున్నప్పుడు ఉపయోగం కంటే మరి నిరుపయోగమే ఎక్కువ ఉంది. దేవుని సన్నిధిలో నాకు తెలిసి ఏ సమయం కూడా వేస్ట్ కాదు. భక్తుల చరిత్ర మీరు గమనిస్తే దేవుని సన్నిధిలో గడిపిన టైం వారిని ఎంతగానో దీవించింది, ఎంతగానో వారు ఆశీర్వదించబడ్డారు. చూడండి, మనం ఇక్కడికి వచ్చినటువంటి వారిలో నీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నావు. నీ అంతరాత్మ ఒకటి సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు. ఏమిటంటే, వీటన్నిటిని పరిష్కరించువాడు దేవుడే కదా. చెప్పటం లేదా? ప్రభువా, నేను నా బిడ్డలను మార్చుకోవాలని ప్రయత్నం చేశాను, విఫలమయ్యాను. నా భర్తను మార్చుకోవాలని ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను. నేను ఏదో సాధించాలనుకున్నాను, వ్యాపారంలోనో ఉద్యోగంలోనో విఫలమయ్యాను. మనుషుల దృష్టికి నేను ఒక వ్యర్థుడినయ్యాను. మనుషులు నన్ను చూసి ఒక రకంగా తలూపుతున్నారు, ఒక రకంగా గుసగుసలాడుతున్నారు. ఇదే కదా నీ బాధ. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, మనుషుల వంటి వాడు కాదు దేవుడు. మనుషులలాగా నిన్ను ఒక రకమైన ఎకిలి నవ్వు నవ్వేవాడు కాదు నా తండ్రి. నీ తండ్రి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నీ అంతరంగమును అర్థం చేసుకోగలడు, నీ పరిస్థితులు అర్థం చేసుకోగలడు, నీ శ్రమకు మూలాలను తొలగించగలడు. నీ శ్రమకు ఏ మూలముందో ఆ మూలాలను తొలగించి ఎక్కడ నువ్వు సిగ్గుపడ్డావో అక్కడే నీ తలపైకెత్తగలడు. అందుకనే మీరు దేవునితో సహవాసం చెయ్యండి. దేవుడు మీ జీవితానికి బెస్ట్ ఫ్రెండ్ కావాలి. నీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ కావాలి. నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నీ మనసు దేవునితో మాట్లాడనివ్వండి, దేవునితో సంభాషించనివ్వండి. నువ్వు ప్రార్థన అంటే ఇంట్లో మోకరించే టైం ఒకవేళ నీకు లేకపోవచ్చు, అర్థమవుతుందా? నీ మనసుతో మాట్లాడండి ప్రభువుతో. ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పండి. ప్రభువుని నీ హృదయపు అంతరంగముల నుంచి ప్రభువుతో మీరు మాట్లాడవచ్చు. తెలుసా మీకు? నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నా, నీ ఆఫీసులో పని చేసుకుంటున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనసుతో దేవునితో మాట్లాడండి. ఎంతమందికి అర్థమవుతుంది మీకు? ఆయనతో మీరు ఎంతగా మాట్లాడతారో అంతగా ఆయన వలే మనం మారిపోతాం. అంతే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే భక్తిహీనులతో మాట్లాడడం, వారి యొక్క ప్రవర్తన గమనిస్తూ వారిని అనుసరిస్తావో తెలియకుండానే నీలో భక్తిహీనత ఏర్పడింది. అందుకని మీ సహవాసాన్ని బట్టి మీ ఆశీర్వాదం నిర్ణయించబడుతుందనే సంగతి కూడా మనం గ్రహించాలి. ఓకే, హల్లెలూయా.